వినిపిస్తుంది. అక్క దెయ్యం కాదు నేనే. నీకేం రోగం? దెయ్యం పట్టినట్టు అలా ఏడుస్తున్నావు? అది కాదక్క, నేను ఎగ్జామ్ బాగానే చేస్తాను కానీ 0 మార్క్స్ వేసాడు. అవునా? నేను చేసిన బొబ్బట్లు ఆ ఫ్యాకల్టీకి ఇవ్వలేదా? బొబ్బట్లు ఇస్తే ఏదైనా మార్క్స్ వేస్తారా అక్క? పోనీ పూతరేకులు ఇస్తే వేస్తారా? అక్క ఇంకా ఆపు. ఆప్తలే గాని పద, కాలేజ్ ముందుకెళ్ళి ధర్నా చేద్దాం. మార్క్స్ ఎందుకయ్యారో నేను చూస్తాను. మరి మార్క్స్ కోసం ధర్నా చేద్దామా? మరేమనుకున్నావు? న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. పద. ఏంటి ఇద్దరు కలిసి ఎక్కడ బయలుదేరారు? తను కాలేజ్కి వెళ్తున్నాం. ఎందుకు? ఫీజు ఆల్రెడీ కట్టారు కదా. ఫీజు కట్టడానికి కాదు, న్యాయం కోసం. మీలాంటి మగవాళ్ళు మాలాంటి ఆడపిల్లలకి మార్క్స్ వేయకుండా తొక్కేస్తున్నారని ధర్నా చేయడానికి వెళ్తున్నాం. అబ్బా, అంత బాగా రాసిందా మీ చెల్లి ఎగ్జామ్? ఏదో ఒకసారి పేపర్ అందుకో చూస్తా. ఇవ్వవే. వద్దక్క. ఎందుకు భయపడుతున్నావు? నేను చెప్తున్నాను కదా, ఇవ్వు. సరే అక్క. ఇంతకీ ఎగ్జామ్ ఏంటి? మ్యాథ్స్. ఇది మ్యాథ్స్ పేపరా? ఇందులో ఆన్సర్ నెంబర్ తప్ప ఒక నెంబర్ కూడా కనిపించట్లేదు. అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే అర్థం కాదని ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేసా. ఏడ్చినట్టుంది. దీనికోసం మీ ఇద్దరు ధర్నాకు దిగితే మీ పరువుతో పాటు నా పరువు కూడా పద్ది. వెళ్ళనిక. మరి ఎలా బావా? అవునండి, ఇప్పుడు ఎలా? మీరేం వరి అవ్వకండి, నేను ఎగ్జామినర్ డబ్బులు ఇచ్చి పాస్ చేయిస్తాలే. మరి డబ్బులు ఏముంది, మీ నాన్నకి చెప్పి 1 ఎకరం పొలం అమ్మించడమే. హైయెస్ట్ మార్క్స్ నాకే వచ్చేలా చేయి బావా. అవునండి, ఫస్ట్ ర్యాంక్ మా చెల్లికే వచ్చేలా సెట్ చేయండి. ఏంటి ఫస్ట్ ర్యాంకా? మీ మొహాలకి పాస్ మార్కే ఎక్కువ, పైగా క్లాస్ టాపర్ అంట. ఎక్కడ దొరికింది సంతరా బాబు. పోనీ నేను చేసిన బొబ్బట్లు ఇచ్చి చూడండి. నేను బొబ్బట్లు ఇచ్చి ఫస్ట్ ర్యాంక్ తెచ్చేద్దామా? ఇంకా నయ్యం, బూర్లో నుండి డిగ్రీ తెచ్చేద్దాం అనలేదు. ఇంకోసారి బొబ్బట్లు అన్నావు అనుకో, నీకు మీ చెల్లికి పెట్టి కుమ్మేస్తా. మీ ఇష్టం. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మిసెస్ బంగారం. థ్యాంక్ యూ.